ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంగరంగ వైభవంగా చేసుకుంటేనే పెళ్ళవదు, ఇష్టాలు కూడా తోడవ్వాలి. పెద్దలుగా ఆలోచించవలసింది అదే. తాళి కడితేనే పెళ్లి. దీనికి నేను విలువివ్వనండి. అనుకున్న దాని ప్రకారం కౌన్సిలర్ గారి అమ్మాయితోనే వీడి పెళ్లి జరగాలి, పెళ్లి జరగాలి, జరగాలి. అదే న్యాయం, అదే న్యాయం, అదే న్యాయం. రే, నీ తల్లిగా చెప్తున్నాను, ఆ తాళి తెంచేయ్, తాళి తెంచేయ్. ఏం మాట్లాడుతున్నారు? నేను మీతో మాట్లాడటం లేదు. చూస్తావేరా, ఆ తాళి తెంచి పడే, మండపానికి వెళ్దాం. మీరు కోపంతో మాట్లాడుతున్నారు. తెంచి పడేయడానికి అదేదో తాడు కాదండి, తాళి. ఒక్కసారి కట్టిన తర్వాత దాన్ని పెళ్లి అంటారు. 3 ముళ్ళ బంధం పడిపోయిన తర్వాత అది ఎలా బలపరచాలని ఆలోచించాలి, కానీ తెంచేయాలని చూడకూడదు. మీకేమండి, ఎన్నన్నా చెప్తారు, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఏమండి, మాకిది కష్టంగా లేదు అనుకుంటున్నారా? ఏం జరుగుతుందో అన్న ఆవేదన, బాధ మాకుండవు అనుకుంటున్నారా? ఆడపిల్ల వాళ్ళంగా మీకంటే ఎక్కువ మాకే ఉంటుంది. తట్టుకొని నిలబడుతున్నాను. అసలు సంబంధాలు నచ్చాల్సినవి చేసుకునే వాళ్ళకండి, పెద్దలకు కాదు. అడగాల్సింది వాళ్ళని. అడగకుండా మాట ఇచ్చేయకూడదు. తెలిసాకైనా ఆ మాటని వెనక్కి తీసుకొని ఉండాల్సింది. కానీ మీరు ఆ పని చేయలేదు. అశ్విన్ గారైనా మాకైనా ముందే చెప్పుంటే నేనే అన్ని మీతో మాట్లాడేదాన్ని. అన్నిటికీ ఇష్టమైతేనే జరిగేది, కింద దాకా వచ్చేదే కాదు. ఇలా మీ ముందు నిలబడి మీకు సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి నాకు వచ్చేది కాదు. ఏం జరుగుతుందో అని నా చెల్లెలు ఇలా కుమిలిపోయేది కాదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. అక్షర గారు, మీరు బాధపడకండి. అమ్మా, నువ్వు కోరుకున్నది నా పెళ్లి. అది నేను కోరుకున్న అమ్మాయితోనే జరిగింది. ఇష్టం, ప్రేమ ఒకచోటుండి మరొక అమ్మాయితో నేను బ్రతకలేను. తను ఒక అమ్మాయే, నువ్వు ఒక ఆడదానివే. అర్థం చేసుకోమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. తనని కోడలుగా లోపలికి తీసుకెళ్ళు. చాలే, ఆపరా. నీ ఇష్టం నువ్వు చూసుకుంటే సరిపోతుందా? మా అంగీకారంతో పని లేదా? మీరు మళ్ళీ అదే మాట్లాడితే నేను ఇంకేం చెప్తానండి? తాళి కట్టిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాము? ఆ తాళికున్న గౌరవంతో అయినా మనం ఒప్పుకోవాల్సిందే. మీకు అర్థం కావడం లేదు. నా పరువు మండపంలో ఉంది. నేను వాళ్ళకిచ్చిన మాట ఏమవ్వాలి? మీరు ఆ మాట కోసం ఆలోచిస్తున్నారు. మీ అబ్బాయి తన జీవితం గురించి ఆలోచిస్తున్నారు. మేం కూడా తన పెళ్లి గురించి ఎన్నో అనుకున్నాం. అయ్యిందా? ఇలా రాసి పెట్టుంటే మనం అనుకునేవి ఎలా జరుగుతాయండి? చెల్లమ్మ గారు, అనుకున్నా ఇంకా ఇక్కడ ఉన్నారా? బయలుదేరండి, పంతులు గారు అడుగుతున్నారమ్మా. ఇదిగోండి అమ్మాయి వాళ్ళ నాన్నగారు. ఓ, కలెక్టర్ గారు మీరా? నమస్కారం అండి. నమస్తే. చెప్పండి. మేడం గారు నాకేం చెప్పాలి చెల్లెమ్మా? ఏంటి మేడం గారు? మీ కాబోయే అల్లుడు గారు నా చెల్లెల్ని ప్రేమిస్తున్నారండి. తనని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకిప్పుడు పెళ్లి కూడా అయిపోయింది. నాకే విషయం ముందే ఎందుకు చెప్పలేదు? మా అమ్మాయితో పెళ్లి ఎందుకు ఒప్పుకున్నారు? ఈ రోజే పెళ్లి చేయాలని ఎందుకు పట్టుపట్టారు? ఎలా కనపడుతున్నాను మీకు? తమాషా చేస్తున్నారా? పెళ్లి అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? చూడండి కోటేశ్వరరావు గారు, ఈ పెళ్లి విషయం వాళ్ళకి కానీ మాకు కానీ ఇద్దరికీ తెలీదు. రాజ్యం గారు మీకు మాట ఇవ్వడం కూడా వారికి తెలియక చేసిన తప్పే. దానికి శిక్ష మేము అనుభవించాలా మేడం? ఒక్క కూతురండి. పందిట్లో పెళ్లాగిపోతే మా పరువు ఏం గాను? అది మాకెంత అప్రదిష్ట. అదే అన్నయ్య గారు, ఇందక్కడి నుంచి మొత్తుకుంటున్నాను. ఈ పెళ్లిని మేము ఒప్పుకోలేదండి.
తాళి తెంచేయమని కూడా మా రాజ్యం చెప్పిందండి వాళ్ళకి. అది జరగని పని నాన్న. అంత ధైర్యం చేసి తాళి కట్టింది తెంచడానికి కాదు, నా ప్రేమని చంపుకోవడానికి అస్సలే కాదు. విన్నారు కదా, దానికి తను కూడా సిద్ధంగా లేడు. ఒక అక్కగా నా చెల్లెలి మెడలో తాళిని తెంచినా నేను కూడా ఒప్పుకోను. ఒక కలెక్టర్గా ఒక స్త్రీకి అన్యాయం జరుగుతున్నా నేను ఊరుకోను. ఇలాంటి వాటిని నేను అస్సలు సహించను. మరి వాళ్ళ అమ్మాయికి జరుగుతున్నది కూడా అన్యాయమే కదండి, మరి దానికేం చెప్తారు? కోటేశ్వరరావు గారు, ఒక ఆడదానిగా మీ అమ్మాయి బాధను, మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక రకంగా మీ అమ్మాయి జీవితం అగాధంలో పడకుండా ఆగినట్టేనండి. ఒకవేళ చేసుకుంటే అన్యాయమే జరిగేది కదండి. ఇప్పుడు న్యాయమే జరిగింది. అర్థం కాలేదా అండి? అశ్విన్ ఇష్టం, ప్రేమ తిన మీద పెట్టుకుని మీ అమ్మాయిని చేసుకుని సంతోషంగా ఎలా ఉంటారు? అది మీ కూతురికి జీవితాంతం నరకం కాదా? వాళ్ళ సంతోషం కోసమే మీరు చేస్తుంటే వాళ్ళకి కావాల్సిందే కదా మీరు ఇవ్వాలి. పంతాలు పట్టకూడదు కదండి. ఇప్పుడు మీ మాటని నెగ్గించుకున్నా మీ అమ్మాయి బతుకుని బలి చేసినట్టు అవ్వదా? పరువు ప్రతిష్టలనేవి మనం పెంచుకుంటే వచ్చేవి, ఈ ఒక్క దాంతోనే ఆగిపోయేవి కాదండి. కానీ ఈ ఒక్క తప్పు వల్ల మీ ఒక్కగానొక్క కూతురు లైఫ్ నాశనం అయిపోతుంది. లైఫ్ చూసుకుంటారా లేక మాటల్ని పట్టించుకుంటారా? నా కూతురు లైఫ్ని మేడం. కావాల్సింది మీ పరువా లేదా పిల్లల ఇష్టమా? ఏం చేసినా వాళ్ళ ఇష్టానికే కదా మేడం. మరి అప్పుడు తన లైఫ్ కాపాడినట్టే కదండి. కరెక్ట్ మేడం. అశ్విన్, ధైర్యం చేసి మంచి పని చేశావు. లేదంటే నా కూతురు లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉండేది. మేడం, ముందు పట్టరాని కోపం వచ్చినా మీరు చెప్పాక నిజమే కదా అనిపించింది. ప్రెస్టేజ్ ముఖ్యం కాదు, పిల్లల సంతోషమే ముఖ్యం. వస్తాను మేడం. మంచిదండి, అర్థం చేసుకున్నారు. కాకపోతే ఇలా లాస్ట్ వరకు తీసుకురాకండి, ముందే చెప్పండి. అదే నేను కోరుకునేది. రాజన్ గారు, ఇదే కదా మీ సమస్య? ఇప్పుడు తీరిపోయింది కదా. అమ్మా, నువ్వింకా నీ దూరంలోనే ఉంటాను అంటే, నువ్వింకా కూడా ఒప్పుకోను అంటే నేనేం చేయలేనమ్మా. పెద్ద మనసుతో రానిస్తే సరే, లేదంటే మా దారి మేము చూసుకుంటాం. ఇదే నీ నిర్ణయమా? మరి తాళి కట్టిన నా భార్యను నేను వద్దనుకోలేను కదమ్మా. ఇంకా నేనెందుకు ఒప్పుకోనరా? కోటేశ్వరరావు గారే కరెక్ట్ అని వెళ్ళిపోయాక నేను కుదరదు అనడానికి ఇంకా నాకు సమస్య ఉంది. హారతి తెస్తాను, కుడికాలు పెట్టి లోపలికి రండి. అక్షర్ గారు, మీరు వెళ్ళిపోతారేమో, ఉండండి. ఆ గొడవ అయిపోయింది కదా, ఇక మనం చుట్టాలమే. ఇదేనండి నేను కోరుకుంది. జరుగుతుందిగా, ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.